నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒకటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తా. వాడు ఎంత చెత్త పని చేశాడంటే వాడికి పడే శిక్ష కూడా అంతే జుగుప్సాకరంగా ఉండాలి. ఇలాంటి చెత్త నాయాలను నడి రోడ్డుపై ఉరితీసిన తప్పులేదు. ఫుల్ టైట్ ఉన్న సిటీ బస్సును వాడి నడ్డి మీద నుంచి పోనీయాలి. ఇలాంటి వాళ్ళది కట్ చేసినా కూడా తప్పు లేదు అని నాకు అనిపించింది. కొత్త రాజ్యాంగం భారతీయ న్యాయ సంహితలో ఒక సంస్కరణ కొత్తగా చేసినా కూడా తప్పే లేదు అనిపిస్తోంది. హైదరాబాద్ మెట్రో జర్నీలో ఒక యువతి ఈ వీడియోను షూట్ చేసి మా పల్లవి టీవీకి పంపించింది. అక్కడే కొడితే వీడికి బుద్ధి వస్తుందో రాదో తెలియదు, కానీ ఇలాంటి వేస్ట్ గాళ్ళందరూ కొంచెం భయపడేలాగా ఈ వీడియోను వైరల్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని మా పల్లవి టీవీ అందరినీ కోరుతోంది. అందుకే ఈ వీడియో నేను ఇంట్రెస్ట్తో చాలా ఫీల్ అయి చేస్తున్నా. ఎందుకంటే రెగ్యులర్గా ఇందాక చెప్పినట్టు నేను మెట్రోలోనే వస్తా, ఆఫీస్కి మెట్రోలోనే వెళ్తా. అసలు ఏం జరిగిందో చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అంటేనే దాదాపు మెట్రో జర్నీ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. సుమారు 4:30 నుంచి మొదలు పెడితే నైట్ 10 వరకు బళ్ళుల్లాగా ఆ విండోస్కి అత్తుకుపోయి జర్నీ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిజంగా తొందరగా గమ్యాన్ని చేరుకోవాలంటే మెట్రో జర్నీ అనేది మస్ట్ అయిన రోజులు ప్రస్తుతం. హైదరాబాద్ మెట్రో అంటేనే జీతం కోసం ఉరుకులు పరుగులు పెట్టి జీవితాన్ని లాగించే సామాన్యులందరికీ కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఇలాంటి మెట్రోలో సీటు దొరకదని తెలిసినా కూడా ఎగబడి ఎక్కి గంటనో అరగంటనో నిలబడి మన స్టాప్ వచ్చిందా లేదా అనే ఆలోచనలోనే మనం మునిగిపోతూ ఉంటాం. ఎక్కువ మందిని ఫోన్లు పట్టుకొని ఉంటూ ఉంటాం. మెట్రో ఎక్కిన ప్రతి మనిషి కూడా ఆఫీస్ ఒత్తిడితో ఉంటాడు, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు, ఫ్రెండ్స్ ఇష్యూస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇట్లా ఫోన్లో కాన్సన్ట్రేషన్తోనే ఉంటారు. సీటు దొరకని వాళ్ళందరూ కూడా నిలబడి జర్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆలోచిస్తూ బాధ్యత లేని ఇలాంటి బేకారుగాళ్ళు యువతులతోని ఈ టైంని చాలా వాడుకుంటున్నారు. ఇక్కడ ఒక విజువల్ చూపిస్తున్నాం. వైట్ అండ్ ఆరెంజ్ కలర్ చెక్స్ షర్ట్ వేసుకున్న వీడు ఓ బేకార్ గార్డని ఆ చుట్టుపక్కల నిలబడ్డ వాళ్లకు తెలియదు. మెట్రోలో ఈ చెత్త నాయాల పరమ చెత్త పని చేశాడు. వాడి ప్యాంట్ జిప్పు విప్పి ఎదుటి అమ్మాయి అటువైపు తిరిగి, నిజానికి ఆ అమ్మాయి ఫోన్ చూస్తూ తన ఆలోచనలో తాను ఉంటే వెనక నుంచి వీడు అత్యంత జుగుప్సాకర చేష్టలు చూసి సీట్లో మరోవైపు కూర్చున్న వేరే యువతి మొదట షాక్ అయింది, తర్వాత తేరుకుంది, వెంటనే వీడియో తీసింది, మాకు పంపించింది. ఎంత సిగ్గులేని బతుకు వీడిది, ఎంత బరువు బాధ్యత భయం లేని జన్మ వీడిది. ఈ దుర్మార్గుడికి అంత తిమ్మిరుంటే నిజంగా కరెంటు పోల్ వైర్లను చుట్టుకొని ఉండాల్సింది. అట్లనే జిప్పు విప్పి ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావాలి, వాడికి శిక్ష పడాలి. మెట్రో ఎక్కిన లేడీస్తో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్న ఇలాంటి లఫూట్ గాళ్ళందరికీ మామూలు శిక్ష కాదు కదా, ప్రూఫ్ దొరికితే చాలు పోలీస్ రాడ్లు దించాలి అని మహిళా లోకం కోరుకోవాలి. అయ్యా సీఎం సార్, మీకు నమస్తే. ఇట్లాంటి వాడి గురించి ఏం యాక్షన్ తీసుకుంటారో మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. ఇంకొక విషయం, ఈ వీడియో తీసి మా పల్లవి టీవీకి పంపించిన ఆ లేడీకి థ్యాంక్ యూ సో మచ్. ఆమె ఈ వీడియోతో పాటు మాకు పెట్టిన మెసేజ్లో ఆమె రాసిన విధానం, ఆమె ఆలోచన తీరు నాకు పర్సనల్గా బాగా నచ్చింది. మా పల్లవి టీవీ అందరి తరపున ఆమెకు స్పెషల్ థ్యాంక్స్. ఏమని రాసిందంటే, నేను నలుగురితో చెప్పి వాడిని తన్నిస్తే ఆ భోగి వరకు లేకపోతే కొంతవరకే స్ప్రెడ్ అవుతుంది, కానీ ఇది మీ పల్లవి టీవీ ద్వారా చేరితే అందరికీ చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. వాడి పని నేను అనుకున్నంత స్థాయిలో వాడి పని పట్టడం అనేది సక్సెస్ఫుల్గా అవుతుందనే నమ్మకంతో మీకు పంపిస్తున్నా అని రాయటం, ఆమె ఆలోచన, ఆమె ఎంత పెద్ద ఎత్తున ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించింది అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ మాత్రం ధైర్యంతో మెట్రో జర్నీ చేస్తున్న లేడీస్ ఉండాలి. నిజానికి ప్రతిసారి లేడీస్ బోగిళ్ళల్లో సీట్లు దొరకవు, అసలు సీట్లు దొరకట్లేదు. నేను చెప్పిన కదా, రోజు నేను మెట్రో జర్నీ చేస్తా, సీట్లు ఇంపాసిబుల్. ఆఫ్టర్ 4:30 టు నైట్ 10 వరకు అసలు నిలబడడానికి కూడా చోటు లేని విధి మాకైతే. సో సీట్లు దొరకని పక్షంలో చచ్చుకుంటే మేము పక్క బోగీలు అందరితో జెంట్స్తో కలిసి చేయాల్సి వస్తుంది. జెంట్స్కి కూడా ఎవరైతే కొంత లేడీస్ని అర్థం చేసుకొని వాళ్ళ పొజిషన్లో వాళ్ళు నిలబడే వాళ్ళకి, కొంత స్పేస్ ఇస్తున్న వాళ్ళకి, కొంత సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదే వీడియో దృష్ట్యా ఇక్కడే నేను థ్యాంక్స్ కూడా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది జెంట్స్ ఇట్లానే ఉన్నారు, అర్థం చేసుకునే తీరులోనే ఉన్నారు. ఎక్కడో ఒకడ
ఇట్లాంటి డాష్ నా వెధవలు ఉన్నారు. సో వాళ్ళ పని అయితే పట్టాలి.